హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. పనులు అయినాయా? నేనైతే ఇప్పుడే మొదలు పెట్టాను. ఏందక్కో చున్నీ వేసావని అనమాకండి. ఏంది నెత్తి మీద గెటప్ వేసావు, చున్నీ గెటప్ మార్చేసావు అనమాకండి అండి. ఎందుకంటే ముందుగా చెప్తున్నాను, ఇక్కడ ఈ రాజస్థాన్ లో అది రివాజ్ అన్నమాట. ఆడవాళ్ళు బయటకు వెళ్తే చాలు చున్నీ వేసుకొని వెళ్ళాలి. లేకపోతే చూసావా దీనికి ఎంత పొగరో, మగవాళ్ళు ఉన్నా కూడా తల మీద చున్నీ వేసుకోలేదు. అసలు ఈమెది ఏ ఊరు ఏ స్టేట్ అన్నట్టుగా కొత్తగా చూస్తారనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు అయితే ఏ బీహార్ నుంచి వచ్చినా, ఏ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా, ఏ హైదరాబాద్ నుంచి వచ్చినా కంపల్సరీ అయితే తల మీద అయితే చున్నీ వేసుకుంటారండి. ఈ స్టేట్ వల్ల అయితే ఇప్పటికీ కూడా కొంతమంది తెలిసిన వ్యక్తులు ఎవరన్నా వస్తే ముఖం మీద కూడా వేసేసుకుంటారు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఓన్లీ తల వరకు వేసుకుంటారనమాట. సో అందుకని అయితే తల మీద చున్నీ వేసుకున్నాను. ఇంట్లో ఉన్నప్పుడైతే మామూలుగానే ఉంటాను. బయటకి ఎప్పుడైనా ఇలా వాకిలు చిమ్మాలన్నా, ఇంటి ముందు చిమ్మాలన్నా, లేదంటే మార్కెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా బజార్కి వెళ్ళాలంటే మాత్రం ఈ గెటప్ వేయక తప్పదనమాట. అదన్నమాట ఈ గెటప్ గురించి. ఓకేనా? ఇంకేంటి ఫ్రెండ్స్, మరి పనులు అయితే అయినాయా? కసువు జిమ్మేసి వచ్చేసాను. ఇంకైతే అంట్లు పెట్టాను. ఇందాకే అంట్లు నానబెట్టిపోయాను అనమాట. అంట్లు బయటేసి వాటర్ పోసాను. నానతో లేని వంతలోకి చిమ్ముకొని రావచ్చు అని చెప్పేసి. మళ్ళీ చిమ్ముకొని అన్న ఏందక్క అంటారేమో. ఒక్కొక్క భాషలో, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్లాంగ్ లో చెప్తారు కదా. కొంతమంది కసువు దొబ్బుతున్నా అంటారు, కొంతమంది కసువు చిమ్ముతున్నా అంటారు, కొంతమంది వాకిలి చిమ్ముతున్నా అంటారు. సో మా కల్లా అయితే ఇంటి ముందు చిమ్మడాన్ని వాకిలి చిమ్మడం అంటారనమాట. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. అంట్లు తోముతామంట, మా సైడ్ అంట్లు తోముతాం అంటారు. మళ్ళీ దీన్ని కూడా ఏమనుకుంటారో చెప్పండి. రాయలసీమ వాళ్ళు అయితే బోకులు అంటారంట. చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారులే అనమాట. సో ఎవరిని తప్పు పట్టకూడదు, కామెంట్ చేయకూడదు. ఇంతకీ మీ ఊర్లో అంట్ల తోటాన్ని ఏమంటారు, కసువు చిమ్మడాన్ని ఏమంటారో నాకైతే కామెంట్ పెట్టండి. అలాగే వీడియోలు అయితే చూస్తున్నారు కానీ, చూడడానికి అయితే చూస్తున్నారు, ఏదో ఒకటి రెండు కామెంట్లు పెడుతున్నారు కానీ లైకులు మాత్రం కొట్టట్లేదు ఫ్రెండ్స్. దయచేసి లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరైతే కొంచెం సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా చూస్తున్నా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. లైక్లు ఇవ్వట్లేదు ఎవరు కూడాను. లైక్ ఇవ్వండి. కామెంట్స్ మంచిగా పెడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. అక్క తిన్నావా, ఏం చేస్తున్నావా అని అంటున్నారు కానీ ఎవరు అయితే మాత్రం లైక్లు కొట్టట్లేదు. దయచేసి లైక్ ఇవ్వండి. అలాగే మీ చిన్న సపోర్ట్ నాకు ఇవ్వండి. ఓకేనా? మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాకు ఉండాలి అనమాట. తప్పకుండా ఈ అక్కకి సపోర్ట్ చేస్తారు కదా, మీ అంతా సపోర్ట్ ఉంటుందనే నమ్మకంతో అయితే నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేసి పెట్టేశాను అనమాట. రోజు లైవ్ లో కూడా వస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లైవ్ లో కూడా బాగా మాట్లాడుతున్నారు. అలాగే ఇట్లా మన వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. దయచేసి లాంగ్ వీడియోస్ చాలా మంది అయితే స్కిప్ చేస్తున్నట్టున్నారు. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసి లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమంది అయితే చూడగలుగుతారు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని. ఓకేనా? నమ్ముతూ ఓకే, సెలవు తీసుకుంటాను. ఇంక అయిపోయింది అనమాట అంట్లు తోవటం కూడా. ఇంకెళ్ళిపోదాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.